శివాజీ గారు మాట్లాడిన మాటలు మీకేం తప్పు అనిపించిందా కరెక్ట్ అనిపించిందా దాని గురించి మీరేమంటారు? మాకేం తప్పు అనిపించలేదు. చెప్పండి. ఆయన మాట్లాడేది ఒక చిన్నది అక్కడ తప్పు అన్న, అంతేగాని ఆడపిల్లని అటు ఇటు గుంజుతుంటే కిందనే పడిపోతుందో అసలు బట్టలే చించేద్దరో ఈ పోరాళ్ళు ఏమన్నా చేస్తున్నా ఆ వేషాలు అన్నాడు. ఆయన కావాలని ఆ బిడ్డ మీద ఎందుకు అంటాడు? అంతే కదా, మీరు వేసుకొచ్చే బట్టల్లో ఉంటది, చూసే సూపుల్లో ఉంటదని ఎవరెవరో అంటారు. మీరు చూసే సూపుల్లో అంటే కళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు? ఇట పోతాను చూస్తూనే ఉంటారు, దాన్ని ఖచ్చితంగా చూడరు. మీరు వేసుకునే బట్టలనే ఉంటది. మగ అబ్బాయిల్ని తప్పు పట్టొద్దు, ఆడపిల్లల్ని వేసుకునే బట్టలనే. రేపు ఎన్ని జరుగుతున్నాయిరా సమాజంలో చూస్తలేదా? పసిపిల్ల 5 సంవత్సరాల పిల్ల, 10 సంవత్సరాల పిల్ల, 60 ఏళ్ళ ముసలమ్మని అట్లా చేయటం లేదా? ఒకప్పుడు జరిగినాయా? ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉందంటే ఒకప్పుడు లేదు. 100 ఏళ్ళు బతికిండ్రు కట్టుబట్టుతోటి పూలు పెట్టుకొని పుణ్య స్త్రీలాగుండ్రు. ఇప్పుడు ఎవరు ఉంటుండ్రా? నెత్తంతా ఇరబోసుకొని పిట్టి పాయింట్ వేసుకోండి, పాయింట్ సెట్లు, అది సేఫ్టీకే. పంజాబ్ డ్రెస్ కూడా సేఫ్టీకే, కానీ వేరే డ్రెస్ ఇప్పుడు సినిమా వాళ్ళు ఆడ కూర్చుంటారు అనుకో, కూర్చొని ఏదో మీటింగ్లు పెట్టుకున్నాను వాళ్ళు అప్పుడు ఎట్లా వస్తారా? ఒక పక్క మూసుకుంటారు, ఒక పక్క మూసుకోకుండా వస్తాను, అంతేనా? ఆయన చెప్పింది కూడా ఏంటంటే మా సినిమాల్లో మీ ఇష్టం, కానీ ఇట్లా బయట ప్రజల దగ్గరికి వచ్చి బయట ఇంకోటండి, బయట అదొకటాను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరు వస్తారు కదా, అప్పుడు ఒక పద్ధతితో రావాలి. అప్పుడు ఒక పద్ధతితో రావాలని శివాజీ గారు అది మైండ్ లో పెట్టుకొని అన్నాడు ఆ మాట. లేకపోతే అసలు అనకపోవు ఆయన కూడా. అది పెట్టుకొని అమ్మ రేపు నువ్వు ఇళ్ళకే ఒకళ్ళ ఆలీలు గుంజితే నీ బట్టలని చినిగి లేకపోతే కింద పడో, వాళ్ళ అమ్మాయి కార్లకు ఎక్కినాక కూడా వణుకుతుంది ఇట్లా. మరి అదే ఆడపల్లగాలు వెనకంగా గుంజితే ఇది ఉంటుందా? అంతగాని వచ్చే ఇంకా నీకు ఎక్కడెక్కడుంది ఆలోచనతోటి శివాజీ గారు అన్నారు. శివాజీ గారు అన్నది ఏం తప్పులేదు. మమ్మల్ని చూసి అడ్రస్ అడుక్కొని రమ్మన్నా ఏడికనే వస్తాం. తెలంగాణ గడ్డల పుట్టిన వాళ్ళం, మాకు పౌరుషం ఉంటది. మమ్మల్ని కోసిన తెలంగాణ పొగలు అల్లుకుంటూ వస్తుంది బెడ్ అన్నది. అనసూయ గారు మాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, మా ఫ్రీడమ్ ఇది అని మాట్లాడారు. ఏం ఫ్రీడమ్ అండి? ఏం ఫ్రీడమ్ కావాలి? ఇప్పుడు వేసుకుంటా నేను అయిపోతానే ఉంది. చూసేటల్లా కళ్ళు మూసుకుంటారు పోరాళ్ళు, ఏం చేస్తారు ఇక అక్కడ? అనసూయ గారు తర్వాత చిన్మయ్య అనే ఒక ఆమె సో దీని మీద రియాక్ట్ అవుతున్నారు శివాజీ గారి మీద. ఎందుకు రియాక్ట్ అవుతాను అని ఉన్నదన్నది ఒక్క ఓటుకు మీకు సారీ చెప్పిండు, ఇంకెక్కడ చెప్పలేదు మీకు. చెప్పిండు కదా సారీ, మరి ఇంకేంది? మరి ఒక యూట్యూబ్లో ఒక ఆమె ఆంటీ నీ సమాన్లు బాగున్నాయి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఇవన్నీ పట్టుకొని రాలేదు ఎందుకు? ఆమె ఆడిది కాదా? ఆమె కోసం మాట్లాడుండ్రి, నేను ఈమె కోసం. ఇప్పుడు శివాజీ గారిని ఇంకా తప్పైంది కదా, ఎక్కడైనా కూర్చోబెడతాం ఏమే తీసుకొచ్చి. అంటే శివాజీ గారు ఆడపిల్ల ఒక అంటే అమ్మాయిని ప్రకృతితో పోల్చాడు, అది కనిపించలేదు వీళ్ళకు అన్న ఆ మాట మాత్రమే కనిపించింది. ఎట్లా చూడొచ్చు? అంటే వీళ్ళు ఏమంటారు, శివాజీ గారు ఈమె మరి అందరికి కనిపించాలనో ఏందో గానీ శివాజీ గారి మీద కోపం ఉందో తాపం ఉందో మనకు తెలియదు, కానీ ఈ మాట మీద ఆయన బయటికి లాక్కొత్తుండ్రు. ఆయన అన్న దాంట్లో ఏం తప్పలేదు. ఒక ఓళ్ళు కాడ మేము కూడా అయ్యో శివాజీ గారు ఎందుకు ఇట్లా నాలుకే కొంచెం అనిపించింది, కానీ ఆయన అనాలని అనలేదండి. దానికి మీ సినిమాలో కొట్టుకుంటే మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడాలి? అక్కడ మేము కొట్లాడాలి, మేము వదిలిపెట్టి మీరే తన్నుకుంటారు. ఇంకేంది? అనసూయ అని అందరూ ఎవ్వరు అనపోయేది. సరే ముఖం మీద వెనకంగా అన్నారు అనలేదు, మనకు అనవసరం. అనసూయ గురించి మేము ఎత్తాము, ఆమె గురించి మేము మాట్లాడాం. యాంకర్లు అందరు లేరు. అసలు ఆమె గురించి ఎందుకు అంటాడండి? అమ్మాయిని ఇక్కడ వేసారు, అమ్మాయి గురించి అన్నారు. అనసూయ ఎందుకు ఉరికొస్తుందో అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. అందరినీ బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ రెచ్చగొడుతుంది. అనసూయని కావాలని అనలేదు కదా, అనసూయని పేరు పెడతలేదు కదా, మరి ఈమె ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడవాను ఎక్కడిచ్చారు చెప్పు. కట్టు బట్టలతో ఇస్తారు, ఆడదానికి గౌరవం వెళ్ళిస్తారు. నీకు బొట్టే లేదా? ఇంకెక్కడ ఏడుస్తారు? ఫ్రీడమ్ అంటే బట్టలు లేదా లేకపోతే ఇంకేంది? ఫ్రీడమ్ అంటే ఇంకా ఇంకో ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మనం తెలంగాణలో ఇక్కడ ఉంటున్నామా? ఫ్రీడమ్ అంటే మీరు చేసుకోండి, చేసుకోరు, మేము అడ్డు రాము, మాట్లాడము. మేము కొన్ని ఇలాంటి పోరగాళ్ళ కళ్ళు మూసుకొని ఉంటాము. మీరు ఎందుకు వేసుకుంటారని ఎవరన్నా అడుగుతారా? ఏదన్నా జరిగినా వాళ్ళనే తీసుకుపోతారు, పొక్కలు ఎత్తారు, అయిపోతానే ఉంది. మీరు మంచిగానే ఉంటారు కదా. అంటే సమాజంలో చాలా జరుగుతున్నాయి, దేనికి రియాక్ట్ కాలేదు. తను బట్టలు మంచిగా వేసుకోవడం ఎందుకు కరెక్ట్ అంటే దీనికి రియాక్ట్ అయింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి నేను అదే అంటున్నా, ఇంతమందికి రాంది శివాజీ గారిది ఎందుకు పట్టుకుంది? నాకు వద్దు, ఇదన్నొద్దు, సమాధానం చెప్పాను.
సమాల ఆంటీ నాకు తెలుసు అడ్రస్ కూడా. ఆమెని యూట్యూబ్ లో పెట్టి పాప ఒక రోజు ఏడుతుంది. ఆమె కోసం మాట్లాడమని నేను ఆన్సర్ శివాజీ గారు తప్పు చేస్తాం, ఆయన తప్పును మేము సారీ చెప్తాం. ఇంకేంద్రా ఓకేనా? ఎవ్వరు మాట్లాడద్దు. నీ యూనియాలు ఎవరు పెద్ద ఆడికొచ్చి కూడా నేను మాట్లాడతాను, ఏడికైనా వచ్చి మాట్లాడతాను నేను. శివాజీ గారు చిన్నది తప్పు చేసిండు అంతేగాని ఆయనది ఏం తప్పులేదు. ఇంకా ఎందుకన్నాడు ఆ మాట అంటే ఉన్నోళ్ళకు కొంచెం బుద్ధి రావాలని అన్నాడో ఏమో, ఉన్నోళ్ళు ఇంకోసారి బట్టలు మంచిగా వేసుకొచ్చుకోమని అన్నాడో ఏమో. దానికి ఎట్లా రా తప్పు పెట్టేది? ఓకేనా? మంచి కోసమే చెప్పారు కదా. మంచి కోసమే చెప్పిండు. మంచి చెప్పే వాళ్ళు కూడా మాట్లాడకుండా చేస్తున్నారంటే మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడకుండా చేస్తే మాట్లాడే తీరాలి. ఎదుర్కొనేది ఉంటేనే మాట్లాడాలి. మనం ఎదుర్కొనే దమ్ముంటేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడాలి. శివాజీ గారు అంటే మాట్లాడలేదు. అంత నిండుతనం కనిపిస్తే మీరు చీర కట్టుకోండి అని చెప్పి కూడా ఒక అమ్మాయి శివాజీ గారిని అన్నది. దాన్ని ఎట్లా చూడొచ్చు? మీరే చీర కట్టుకోండి. ఆమెకు తండ్రి ఉండో అన్నలు ఉండరో తమ్ముళ్ళు ఎవరుండో లేరో తెలియదు. ఆమె ఒక ఆడవకే పుట్టిందో భూములకే పైకి వచ్చిందో తెలియదు, లేకపోతే పైకి ఊడి పడ్డదో తెలియదు. అంటే నిండుగా చీర కట్టుకోమనడం అంత పెద్ద తప్పంటారా? ఎట్లా తప్పు అవుతుందండి? ఆడపిల్ల చక్కగా చీర కట్టు బొట్టు లంగా కట్టుకొని రమ్మన్నాడు, అది ఎట్లా తప్పు అవుతుంది? శివాజీ గారు అన్నమాటగా ఆమె అనంగానే ఈయన చీర కట్టుకోడు, ఈమె అనంగానే ఆయనకేమి ఇది కాదు. నేను చెప్తున్నా కదా, ఆడవాళ్ళకు మంచిగా మాట్లాడండి. ఇంకోసారి పిల్లలు ఇలా ఉండాలని చెప్పిండు. శివ గారు ఏం తప్పులేదు. శివాజీ గారికి అంటారు బొమ్మాటికి ఎక్కడికి పిలిచినా వచ్చి మాట్లాడతాను. ఏడ విలువను నేను వచ్చి మాట్లాడతాను. నా ఏమంటే ఎవరు వద్దు, నేను ఒక్కదాన్ని వస్తా. ఎంత పెద్దలు ఉన్నదే పర్లే. ఎందుకు భయం? భయం ఎందుకు? ఏంది ఎమ్మెల్యేల కాడికి రావాలా, రేవంత్ రెడ్డి కాడ రావాలా, కిషోర్ రెడ్డి కావాలా, ఎవరు కావాలి? ఈశ్వర్ రెడ్డి కాడికి డైరెక్ట్ గా పోయి మాట్లాడతా. హైలైట్ మరి ఎవరి కాడికి రావాలి? మీరు విలువనరా, నేను వస్తా. ఓకే.